హాయ్ హలో ఫ్రెండ్స్, కానిస్టేబుల్ సంబంధించి 5758 జీవో అనేది నెక్స్ట్ వీక్లో మనకైతే హీరింగ్ ఉంది. అలాగే ఈ 46 జీవో అనేది మనకు రద్దు అవుతుందా లేదా, అలాగే ఈ 13 మార్క్స్ 13 మార్కులకు సంబంధించి మనకైతే మార్క్స్ అనేది యాడ్ అవుతాయా లేదా మళ్ళీ కట్ ఆఫ్ ఉంటుందా అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఒకటి మనకు 5758 జీవో అనేది నెక్స్ట్ వీక్లో మనకు హీరింగ్ ఉంటుంది. దాదాపు ఆ నెక్స్ట్ వీక్లోనే మనకైతే ఏ విషయమైనా తెలిసిపోతుంది. లేదు అంటే ఒకవేళ కనుక మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయితే వెళ్తుంది. అప్పుడైతే మనకైతే కంపల్సరీ ఏదో ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అంటే కొట్టేయడమా లేదంటే అంటే ఫర్దర్గా ఏం ప్రొసీడ్ అవుతారంట అనేది మనకైతే ఆ రోజు తెలుస్తుంది. అలాగే ఈ 13 మార్క్స్కి సంబంధించి మనకు మార్క్స్ అనేది యాడ్ అవుతాయా లేదా అంటే ఒక మినిమం అయితే ఒక 4 to 5 మార్క్స్ అయితే 4 మార్క్స్ అయితే ఈజీగా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు సింగిల్ బెంచ్ కూడా ఇంతకుముందు ఆల్రెడీ మార్క్స్ అనేది యాడ్ చేయాలని చెప్పి 13 మార్కులకు సంబంధించి ఓయూ ప్రొఫెసర్లతో మనకైతే కమిటీ అయితే వేయడం జరిగింది. అంటే ఈ 13 మార్క్స్ మీద యాక్చువల్లీ మనకు పేపర్ తయారు చేసింది ఎవరంటే జేఎన్టీ వాళ్ళు. మళ్ళీ ఈ కమిటీలో వాళ్ళనైతే ఇంక్లూడ్ చేస్తే ఏంటంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఏంటంటే ఇవి కరెక్టే అని చెప్తారు. అందుకనే మనకైతే ఓయూ ప్రొఫెసర్లకైతే ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ అయితే నియమించడం జరిగింది. అండ్ 46 జీవో చూసుకుంటే మనకైతే కొంతమంది అభ్యర్థులు అయితే 46 జీవో అనేది ఈ జాబ్స్ వచ్చిన వాళ్ళైతే ఇలా చెప్తున్నారు. మనకైతే ఈ 46 జీవోను ఇలానే కొనసాగించాలి, ఎందుకంటే చాలామందికి అయితే జాబ్స్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఈ జీవోను అనేది క్యాన్సిల్ అయితే చేయకూడదని వీళ్ళైతే మీడియా సమూహంగా మనకైతే గవర్నమెంట్కి అయితే చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ మనకు ఇంకా గవర్నమెంట్ అనేది ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. 46 జీవో అనేది రద్దు చేసే యోచనలో ఉన్నట్టయితే మనకు గవర్నమెంట్ అనేది మనకైతే తెలుస్తుంది. చూడాలి మనకైతే ఈ 46 జీవో అనేది అసలు రద్దు అవుతుందా కాదా అనేది. అండ్ మనకి 13 మార్క్స్లో ఏమన్నా మార్క్స్ కలిస్తే మళ్ళీ అయితే మనకైతే కట్ ఆఫ్ సంబంధించి అయితే వాళ్ళైతే లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరెవరికి జాబ్స్ వచ్చాయనేది మళ్ళీ అయితే ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పాత అంటే ఇంతకుముందు వచ్చిన లిస్ట్ అనేది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్తగా మనకి ఇంకొక ఫ్రెష్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏమైనా మార్క్స్ యాడ్ అయితే చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.